శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వైఎన్ఆర్ గార్డెన్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమం నుంచి ఎమ్మెల్యే ప్రకాష్ వెళ్లిన తర్వాత చీరల పంపిణీ కార్యక్రమంలో అధికారులు స్థానిక మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది। మేమే కదా అనాథలం అయిపోయింది, ఇక్కడ రోడ్ల పడాలి, ఇంత మందితో మాట్లాడిపించుకున్నది మేమే కదా। आधार कार्ड लेके हमरा क्या करना, घर में लेके ना इसलिए हम आधार कार्ड साड़ी రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళకి ఇచ్చి పంపాలి కదా, అది కూడా ఇవ్వలేదు। మరి వీడికి తెచ్చిన కాడికి అయిపోయినాయి ఏమంటే ఇట్లా కదా, నా ప్లేస్ లో పెట్టిండ్రు, నా ప్లేస్ లో మీటింగ్ పెట్టిండ్రు, నాది జిమ్మత అని అన్నారు కదా। మీరు కౌన్సిలర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, మరి చెప్పండి, మరి మీరే కూడా ఏం చెప్తారు చెప్పండి। ఇప్పుడే కదా మరి చెప్పింది, అక్కడికి నేను తీసుకురాను అని చెప్పిన ఇట్లాంటి గొడవలు అయితాయని ఆర్పీలకి సభ్యులకి సంబంధం ఉండదు అని చెప్పినాం మేము। ఎవ్వరు ఏం చేయలేరు, ఏటు పోయినా కానీ నష్టపోయేది జనాలు। అంటే 2 ఫోటోలకి 3 ఫోటోలకి మేమందరము చీరలు ఆర్పీలు అందరినీ పిలిపియండి, ఎవరు వచ్చిండ్రో వాళ్ళందరికీ ఇచ్చి పంపిస్తామని చెప్పి మమ్మల్ని ఆర్పీలని పిలవమంటే పిలిచామండి మేము అందరము వైఎన్ఆర్ గార్డెన్। కానీ మమ్మల్ని అందరినీ గలీజ్ మాటలతోటి మమ్మల్ని తిడుతున్నారు। ఇచ్చేది 10 మందికి ఇస్తే 10 మందినే పిలుచుకోండి, మమ్మల్ని ఎందుకు పిలిచి వెనక్కి పంపిస్తున్నారు, మాకెందుకు ఇవ్వకుండా పంపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆర్పీలని గలీజ్ మాటలతోటి తిడుతున్నారు। ఇప్పటి నుంచి ఇంకా అయిపోయింది, మేము ఆల్రెడీ లాస్ట్ టైం కూడా 70 మందిని పిలిపిస్తే 70 మందిలో 10 మందికి మాత్రమే తెలుగు వాళ్ళకి ఇచ్చేసి ముస్లిం వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వకుండా 70 మందిని వెనక్కి రిటర్న్ పంపించారు। ఇప్పుడు కూడా 10 మందికి ఇచ్చేసి వెళ్ళిపోయిండ్రు, మిగిలిన వాళ్ళందరూ ఏమవ్వాలా? కొన్ని వాళ్ళని కూర్చోబెట్టైనా ఇచ్చుకుంటే బయటకు పంపించినా బాగుండేది। 2 గంటల సేపు కూర్చోబెట్టేసి వాళ్ళని వెళ్ళగొడితే వాళ్ళు ఏమైపోవాలా? సుశీలా జ్యోతి శంషాబాద్ మున్సిపాలిటీలో బతుకమ్మ పండుగ సందర్భంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కమిషనర్ గారు, అధికారులు మేమందరం కూడా మన ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రవేశాన్ని ప్రతి సంవత్సరం కూడా నేను మీకు పెద్దన్నయ్యలాగా ఉంటాను అని చెప్పి ఒక ప్రతి ఆడబిడ్డకు కూడా చీర ఇయ్యాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టుకుంటాం। చాలా సంతోషం। తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరం చూస్తున్నాం, ఎవ్వరికి కూడా ఏ కులానికి కూడా ఇదొక్కటే కాదు, రంజాన్ పండుగనే కానీ, బోనాల పండుగనే కానీ, బక్రీద్ పండుగనే కానీ, ప్రతి పండుగకు చర్చిలనే కానీ అన్నింటిలో కూడా ఈరోజు ప్రతి కులానికి ఏదో ఒకటి ఇచ్చి కూడా అందరినీ సంతోషపెట్టాం ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అనుకొని తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతో ఇలా ఈరోజు మనకి ఇవన్నీ కూడా పథకాలు పెట్టడం జరిగింది। ఆనాడు ఎవరు కూడా మేనిఫెస్టో అనలేదు, నేను ఇవి ఇస్తాను అవి ఇస్తానని చెప్పలేదు। ఇలా కళ్యాణ పథకం కానీ, షాదీ ముబారక్ కానీ, వికలాంగులకి కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా మనం అందరం కూడా ఒకరు ఆలోచిస్తే ఎవరు కూడా నేను ఇలాంటి పని చేయను, ముఖ్యమంత్రి 60 ఏళ్ళలో ఎవరు పని చేయండి 6 ఏళ్ళు